వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? వ్యాక్సిన్లు అసలు పనిచేస్తాయా లేదా? కరోనా వ్యాక్సిన్లు సేఫా కాదా? క్యాన్సర్ పేషెంట్స్కు వ్యాక్సిన్ వేయొచ్చా? ప్రస్తుతం ఎన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి? సంప్రదాయ వ్యాక్సిన్ల పనితీరు ఎలా ఉంది? కొత్త టెక్నాలజీతో తయారైన వ్యాక్సిన్లు ఏమున్నాయి అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఎంతో చర్చ జరుగుతోంది. 2 డోసులు తీసుకున్నప్పటికీ కొందరు ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతున్నారు? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన యాంటీబాడీస్ పవర్ఫుల్లా లేక వ్యాక్సినేషన్ ద్వారా వచ్చినవి పవర్ఫుల్లా? ఇలా ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. కొందరు 6 నెలల్లోపే తిరిగి ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతున్నారు? రెండోసారి కరోనా వచ్చిన వారిని ఫస్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన యాంటీబాడీసా లేక వ్యాక్సిన్లు రక్షిస్తున్నాయా అన్న సందిగ్ధత నెలకొంది. అయితే వాస్తవానికి రెండోసారి కరోనా వచ్చినా వారిని ఎలా కాపాడుకోవాలన్న అంశంపై కూడా చర్చకొస్తోంది. వాస్తవానికి శరీరంలో యాంటీబాడీస్ ఎలా వస్తాయి? యాంటీబాడీస్ అసలు ఎన్ని రోజులు ఉంటాయి అన్న అంశంపైన ఎన్నో సందేహాలున్నాయి. ఇక రోజు రోజుకు విస్తృతమవుతున్న కొత్త మ్యూటెంట్స్ పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న చర్చ కూడా వినిపిస్తోంది. కోవిడ్ నుంచి రక్షణ ఇమ్యూనిటీతోనే సాధ్యమా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఒకసారి ఒక రకం డోస్ వేసుకున్నాక మరో కంపెనీది సెకండ్ డోస్గా వేసుకోవచ్చా? క్రాస్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఏవైనా సమస్యలు ఉంటాయా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై స్టడీస్ ఏం చెప్తున్నాయి? వ్యాక్సిన్ ఎఫికసీ ఎంత? డోస్కు మధ్య గ్యాప్ పెరిగితే మంచిదంటూ స్టడీలు కూడా చెప్తుండడం, మరోవైపు వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వల్లే డోస్కు మధ్య గ్యాప్ పెంచుతున్నారన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. అసలు ఎఫికసీ పెరగడం కోసమే గ్యాప్ అవసరమా? క్యాన్సర్ బాధితులు కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవాలా? చేయించుకోవడం ద్వారా ఎక్కువ రక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుందా? ది స్టోరీ ఆఫ్ కరోనా వ్యాక్సిన్ అంశంపై మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రేడియేషన్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ వినోద్ రెడ్డి మద్దిరెడ్డి గారు ఇప్పుడు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ అండి వినోద్ గారు. వినోద్ గారు, ఇప్పుడు ఇంత భారతం చెప్పాను నేను వ్యాక్సిన్ల గురించి, బోల్డ్ అని అనుమానాలు. ప్రతిరోజు కూడా హెచ్ఎంటీవీ చాలా అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. అయితే వ్యాక్సిన్ పైన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. అసలు ఎన్ని రకాల వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి? ఏ వ్యాక్సిన్ ఎంతవరకు సేఫ్, దేనికి ఎంత ఎఫికసీ ఉంది అనేది స్టడీస్ ఏం చెప్తున్నాయి? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. యాంకర్ గారు చెప్పినట్టు, రోజా గారు చెప్పినట్టు చాలా అపోహలు, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్రస్తుత టెక్నాలజీలో రకరకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. వెక్టర్ వ్యాక్సిన్ ఒకటి, తర్వాత ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అని ఒకటి, తర్వాత ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. సో అన్ని వ్యాక్సిన్ టెక్నాలజీ కంప్లీట్లీ సేఫ్. మనం భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కొందరేమో నాకు కోవిషీల్డే కావాలని, కొందరేమో నాకు కోవాక్సినే కావాలని, కొందరేమో మేము ఫైజర్ వ్యాక్సిన్ కోసము వెయిట్ చేస్తామని అని అంటున్నారు. కానీ మనకు వెయిట్ చేసే టైం లేదు. యాజ్ అ సొసైటీ వీ నీడ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. వీ నీడ్ టు వ్యాక్సిన్ అవర్ సెల్స్ అండ్ సేవ్ లైఫ్స్. వెన్ యూ హ్యావ్ అ వ్యాక్సిన్ అవైలబుల్, యూ నీడ్ టు టేక్ వ్యాక్సిన్ తీసుకోవాలి. మనం వ్యాక్సిన్ తీసుకోకపోతే ఒక మనుషుల్ని మర్డర్ చేసినట్టే. ఎందుకంటే ఈ ఎపిడమిక్లో ఒక్కొక్కరు వ్యాక్సినేషన్ తీసుకుంటే డాక్టర్లే కాదు, ఫ్రంట్ లైన్ వారియర్సే కాదు, మీరు వ్యాక్సిన్ తీసుకొని కూడా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ఎటువంటి అపోహలకి గురి కాకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఏది అవైలబుల్గా ఉంటే అది ఆ వ్యాక్సిన్ తీసుకోవాలి. అవునండి. అంటే ఆ వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయడము ఇదంతా టైం వేస్ట్ చర్య. ఏది దొరికితే అది తీసుకోండి. అది మా స్ట్రిక్ట్ రికమెండేషన్. ఎందుకంటే వ్యాక్సినేషన్ సేవ్స్ లైఫ్స్, నాట్ ఓన్లీ ఆఫ్ ద డాక్టర్స్, నాట్ ఓన్లీ ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఈవెన్ ఎవరెవరు వర్క్ చేస్తున్నారో మనం ఎక్కువ ప్రాణాలు కాపాడగలుగుతాము. కాబట్టి మనం కామన్ సెన్స్ యూస్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకుంటే ఎక్కువ మంది ప్రాణాలు కాపాడగలుగుతాం. ఓకే, ముందుగా కరోనా గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య ఒక గ్యాప్ పెట్టారు. 28 to 32 days అని ఒక డోస్కి ఒక వ్యాక్సిన్కి పెట్టారు. మళ్ళీ ఆ తర్వాత చేంజ్ చేశారు. గ్యాప్ పెరుగుతూ ఉంది. అంటే రకరకాల అనుమానాలు ఉన్నాయి జనాల్లో. ఏంటంటే ఇప్పుడు మనకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. సో దీనివల్లనే గ్యాప్ పెంచారు అనేటువంటి ఒక అపోహ ఉంది. అది అపోహనా నిజమో మీరే చెప్పాలి. ఫస్ట్లో ఏమైందంటే అండి, వ్యాక్సిన్ ఏంటంటే యూజువల్గా మీరు రెగ్యులర్ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. మనం రెగ్యులర్గా హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఇస్తాము, హెచ్పివి వ్యాక్సిన్స్ ఇస్తాము. ఇవన్నీ వైరల్ వ్యాక్సిన్స్. సో మామూలుగా హెచ్పివి వ్యాక్సిన్స్ మనం 0-3 ఫార్ములా అంటాము. అంటే ఇచ్చిన ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 3 months వరకు సెకండ్ బూస్టర్ డోస్ తీసుకోవచ్చు. అంటే హెచ్పివి వ్యాక్సిన్ సేమ్ ఫ్యామిలీ వైరస్ వ్యాక్సిన్ కాకపోయినా ఇట్ ఈస్ ఆల్సో ఏ వైరస్. కాబట్టి వెక్టర్ వ్యాక్సిన్స్ డిలేడ్ టైంలో తీసుకున్న 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి స్టడీస్ చెప్తున్నాయి, ఇంక్రీజ్డ్ ఇమ్యూనిటీ. అండ్ డిలేడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో ఈ రక్తం కట్టడాలు, తర్వాత థ్రాంబోటిక్ ఈవెంట్స్ అంటాం, ఈ రక్తం గట్టగడే ఈవెంట్ లేదు.
ఎందుకంటే ఇమీడియట్ డోసెస్ తీసుకోవడం వల్ల వెక్టార్ వ్యాక్సిన్స్లో ఏమవుతుందంటే దెర్ ఆర్ 2 థింగ్స్ వెక్టార్ వ్యాక్సిన్స్లో. వెక్టార్ వ్యాక్సిన్లో ఒక డిఎన్ఏ వైరస్ ఉంటుంది, అది కోవిడ్ వైరస్ కాదు. తర్వాత స్పైక్ ప్రోటీన్ ఉంటుంది. స్పైక్ ప్రోటీన్ వచ్చి డిఎన్ఏ వైరస్లో జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి అమర్చబడతారు. సో అమర్చినప్పుడు ఆ వైరస్ మన లోపలికి వెళ్ళి మన సెల్స్ని ఇన్ఫెక్ట్ చేసి స్పైక్ ప్రోటీన్ ఎంఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని రియాక్షన్. సో ఇప్పుడు ఈ కోవిషీల్డ్ కానీ కోవిషీల్డ్ కానీ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ కానీ జాన్సన్ వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ నాన్ మల్టిప్లయింగ్ వెక్టర్ వ్యాక్సిన్. సో ఏమైతే రియాక్షన్స్ ఉన్నాయో మన బాడీ నుంచి ఇవి స్పైక్ ప్రోటీన్ రియాక్షనా వెక్టర్ రియాక్షనా మనకు తెలియదు. మోస్ట్ లైక్లీ ఇది వెక్టర్ వల్ల అంటే వెక్టర్ వైరస్ రియాక్షన్ వల్లే మనకు బ్లడ్లో క్లాట్స్ వస్తున్నాయని ఒక అనుమానం ఉంది. సో దానివల్ల ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఇట్ ఇన్ 4 to 6 వీక్స్లో ఇవ్వకుండా కొంచెం పొడిగించి ఇస్తే దెన్ అందరూ ఈ స్టడీస్లో కనుక్కోవడం ఏమైంది అంటే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోవడానికి గ్యాప్ పెంచారు, బట్ వాళ్ళలో చూస్తే ఎఫికసీ ఇంకా ఎక్కువ ఉంది. సో అండ్ ఇన్ దిస్ టెస్టింగ్ టైమ్ దట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఎందుకంటే మనం ఈవెన్ సెకండ్ డోస్ ఒక సింగిల్ డోస్ కూడా మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఎనీ వ్యాక్సిన్ ఇస్ సేఫ్. సో గ్యాప్ మంచిది. ఎస్. ఓకే. అండ్ చాలా మందికి ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత సెకండ్ డోస్ కనుక సేమ్ అదే వ్యాక్సిన్ అవైలబుల్గా లేకపోతే కెన్ దే గో ఫర్ అనదర్? దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఇనిషియల్గా యాజ్ అ మెడికల్ ప్రొఫెషనల్ మేమందరూ చాలా స్కెప్టికల్గా ఉన్నాము, చాలా అనుమానంతో చూసాము. బట్ ఇఫ్ యూ లుక్ అట్ సైంటిఫికల్లీ వెక్టార్ వ్యాక్సిన్ కూడా ఎంటైర్గా ఎంఆర్ఎన్ఏ రూట్ ద్వారానే పనిచేస్తుంది. ఫైజర్ వ్యాక్సిన్ కూడా ఎంఆర్ఎన్ఏ రూట్ ద్వారానే పనిచేస్తుంది. ఇఫ్ యూ లుక్ అట్ ద బేసిక్ మెకానిజం ఇట్ ఈస్ సేమ్. లైక్ నీకు దాహం వేసినప్పుడు నువ్వు నీళ్ళే తాగాల జ్యూస్ తాగాల ఏంది అన్నట్టు ఇట్స్ అ కామన్ సెన్స్. బట్ స్టిల్ ద టెక్నాలజీ ఈజ్ న్యూ, వీఆర్ స్కెప్టికల్ కాబట్టి ఇనిషియల్గా ఎవ్రీబడి వాజ్ సజెస్టెడ్ డోంట్ గో ఫర్ క్రాస్ వ్యాక్సినేషన్ బికాస్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. బట్ మెనీ కంట్రీస్ వేర్ దెర్ వాస్ వ్యాక్సిన్స్ ఎక్కడ అవైలబుల్ లేదో వాళ్ళందరూ క్రాస్ వ్యాక్సినేషన్ చేశారు, ఎస్పెషల్లీ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్. సో వాళ్ళలో ఏం రియాక్షన్స్ లేవు. సర్ప్రైజింగ్గా ద ఎఫికసీ వాజ్ మోర్. So if one vaccine is not available, there is no harm in taking second dose of another vaccine. So cross vaccination is allowed. I think Indian government kuda ఆలోచిస్తుంది cross vaccination allow చేయడానికి. సో మన దగ్గర అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, సేమ్ అదే చెప్తున్నారు, ఫస్ట్ ఏది తీసుకున్నారో సెకండ్ అదే తీసుకోండి అని అంటున్నారు. సో ఇవాళ టుడేస్ న్యూస్ వాజ్ గవర్నమెంట్ క్రాస్ వ్యాక్సినేషన్ కి ఇండియాలో కూడా అలౌ చేయాలి, ఎందుకంటే మనది చాలా పెద్ద జనాభా అండ్ వ్యాక్సిన్స్ సప్లై ఈజ్ ఏమంటారు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్, బికాస్ ఆఫ్ ద లొకేషన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కనెక్షన్స్ అండ్ ఏమంటారు రోడ్స్ యాక్సెసిబిలిటీ. అండ్ రూరల్లో ఇంకా భయం ఉంది వ్యాక్సిన్ వేసుకుంటే ఏమన్నా అవుతుందని. దీనివల్ల మనకు వ్యాక్సినేషన్ సప్లై అన్ఈవెన్గా ఉంది. ఓకే. అండ్ క్యాన్సర్ పేషెంట్స్ అంటే వాళ్ళు ఇప్పటికే చాలా కీమోథెరపీ అలాంటివన్నీ వాటితో బాధపడుతూ ఉంటారు, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఇది ఎనీ క్యాన్సర్ పేషెంట్స్లో వ్యాక్సిన్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అండి. మీరు ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు, కోవిషీల్డ్ తీసుకోవచ్చు, కోవాక్సిన్ తీసుకోవచ్చు, ఫైజర్ తీసుకోవచ్చు, జాన్సన్ తీసుకోవచ్చు, స్పుట్నిక్ 5 తీసుకోవచ్చు, ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చు. కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్ కూడా వెళ్ళొచ్చు అంటారా? అవును, కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ రికమెండేషన్ ఏంటంటే సర్జరీకి వెళ్ళే వాళ్ళకి అట్లీస్ట్ 2 వీక్స్ గ్యాప్ ఇవ్వాలండి, సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ. తర్వాత పెట్సిటీకి వెళ్ళే పేషెంట్స్ పెట్సిటీ ముందు వ్యాక్సిన్ తీసుకోకూడదు, పెట్సిటీ అయిపోయినాక వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే పెట్సిటీలో ఫాల్స్ పాజిటివ్ అంటాం, జబ్బు లేకపోయినా క్యాన్సర్ అంతా ఒళ్ళంతా పాకినట్టు అనిపిస్తుంది వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. కాబట్టి నయమయ్యే జబ్బు నయం కాని జబ్బు అని చెప్పే అవకాశం ఉంటుంది. బట్ మనకు ఎక్స్పీరియన్స్డ్ న్యూక్లియర్ మెడిసిన్ వాళ్ళు ఉన్నారు, వీ వోంట్ రిపోర్ట్ ఇట్ దట్ వే, బట్ స్టిల్ ఇట్ ఈస్ రికమెండెడ్ డోంట్ టేక్ వ్యాక్సిన్ జస్ట్ బిఫోర్ పెట్సిటీ. పెట్సిటీ తీయించుకొని, ఎందుకంటే ఇట్స్ హాఫ్ ఎ డే అఫేర్, నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ యూ కెన్ టేక్ అ వ్యాక్సిన్. సో అది కరోనా కనుక ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్కి కరోనా బారిన పడితే వాళ్ళు ఇంకా ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలంటారు? కరెక్టేనండి. అంటే ఇప్పుడు కరోనా యాక్ట్ సేమ్ లైక్ ఎ నార్మల్ పర్సన్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఒక క్యాన్సర్ పేషెంట్స్లో కరోనా ట్రీట్మెంట్ చేయాలంటే చాలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు రీసెంట్గా వీ హ్యావ్ 3-4 కేసెస్ ఎక్కడ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే కీమోథెరపీ పేషెంట్స్లో మ్యూకోజైటిస్ ఉంటుంది. మన బాడీలో మ్యూకోజా అంటున్నాం, అంటే ఓరల్ కానీ గ్యాస్ట్రిక్ మ్యూకోజా కానీ ఎవ్రీ 14 డేస్కి రీప్లేస్ చేయబడుతుంది. సో బేసికల్గా లైవ్ సెల్స్ ఉంటేనే మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుంది.
ఈ పేషెంట్స్లో మ్యూకోసైటిస్ ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వస్తుంది. దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ నెగ్లెక్టింగ్ దట్ దిస్ పేషెంట్ ఈస్ నెగిటివ్ అండ్ దెన్ పేషెంట్ మైట్ గో హోమ్ అండ్ ఎండ్ అప్ డయింగ్. సో వీ హ్యాడ్ అ సిమిలర్ ఇన్సిడెంట్స్ వేర్ వీ హ్యాడ్ మాకు హై క్లినికల్ సస్పిషన్ ఉంది ఈ పేషెంట్కి ఖచ్చితంగా కరోనానే ఉంది అని. మేము సిటీ స్కాన్ తీసాం బలవంతంగా, ఫ్యామిలీ వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నా. దెన్ చూడంగానే సిటీ స్కాన్లో మాకు చేంజెస్ కనిపించాయి. పేషెంట్ ఇమ్మీడియట్గా అడ్మిట్ చేశాము. టుడే షీ ఈజ్ అ కోవిడ్ అండ్ అ క్యాన్సర్ వారియర్ అండ్ షీ హాస్ గాన్ హోమ్ హ్యాపీలీ. సో దోస్ ఆర్ అవర్ ఎక్స్పీరియన్సెస్. మా ఆంకాలజీ పేషెంట్స్లో ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రేడియోథెరపీ తీసుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ లంగ్ రేడియోథెరపీ కానీ, ఇసోఫేగస్ రేడియోథెరపీ కానీ, బ్రెస్ట్ రేడియోథెరపీ కానీ, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా లంగ్ సిమ్టమ్స్ రావట్లేదు. సో ఈవెన్ రేడియేషన్ లో డోస్ లంగ్ రేడియేషన్ కూడా కొన్ని సెంటర్స్లో యాజ్ అ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వాడుతున్నారు కోవిడ్ పేషెంట్స్కి. సో యాజ్ అ టెస్టిమోనీ మేము చూసాము. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత ఇసోఫేగస్ పేషెంట్, హెడ్ అండ్ నెక్ పేషెంట్స్కి ఎవరికి రేడియోథెరపీ జరుగుతుందో వాళ్ళకి కోవిడ్, ఇంట్లో వాళ్ళకందరికీ కోవిడ్ వచ్చినా వాళ్ళ కోవిడ్ సిమ్టమ్స్ రాలేదు. సో రేడియేషన్కి కొంచెం ప్రొటెక్టివ్ రోల్ ఉందని మేము అనుకుంటున్నాము. బట్ స్టిల్ వీ టేక్ ఆల్ ప్రికాషన్స్ విత్ ద పేషెంట్స్. మాస్కింగ్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, స్టెరిలైజేషన్ కానీ మేము చేస్తాం రేడియోథెరపీ డిపార్ట్మెంట్లో. ఓకే, వినోద్ గారు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. పూర్ణచంద్ర గారు కాల్ చేశారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే పూర్ణచంద్ర గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారు. జనరల్ డౌట్. ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్నాం మేము. ఓకే, ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకున్నాక వింటున్నాం చెప్పండి పూర్ణచంద్ర గారు. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ బ్రెయిన్ లో కొంతమందికి అనుమానాలు వచ్చి టెస్ట్ చేస్తుంటే మినిమం సిమ్టమ్స్ ఉన్నాయని అందరూ మెడిసిన్స్ వాడారు. ఏవి? ఈ కోవిడ్ మెడిసిన్స్. కోవిడ్ మెడిసిన్ ఏంటంటే ఫెవిబ్లూ, డాక్సిసైక్లిన్, అజిత్రే, ఐవర్క్ మెడిసిన్, అలాగే మెడ్రాల్ 4G, ఇట్లాంటివన్నీ వాడారు. సో అంతా మినిమం లోనే టచెస్ లోనే అనుమానాలు ఉంటే ఎందుకని వాడారు సేఫ్టీకి. తగ్గిపోయిందంతా, ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీ. అయితే సెకండ్ డోస్ వేసుకోవడానికి ఈ మందులు వాడినందువల్ల మనకేం ఇబ్బంది ఉండదు కదా? ఏమి ఉండదండి. ఎందుకంటే ఒకవేళ ఐవర్మెక్టిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వేరు, ఎందుకంటే అది వైరస్ ఎంటర్ కాకుండానే బాడీలో ఆపేస్తుంది. కాబట్టి దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మీరు ప్రివెన్షన్కి వాడారా లేదా ట్రీట్మెంట్కి వాడారా? అంటే మీరు ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందా? అదే చెప్పాను కదా, ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది పాజిటివ్, కొంతమంది నెగిటివ్. సిటీ స్కాన్ లో కొన్ని 25లో 1 ఇట్లా అనుమానాలుగా ఉంటే మెడిసిన్ వాడారు. నామినల్ టెంపరేచర్ హెవీగా ఏం కనపడలేదు. సో ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు కొంచెం ఆగి వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. ఆర్టీపీసీఆర్ నెగటివ్ వచ్చి ఊరికే భయపడి టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా వ్యాక్సినేట్ చేసుకోవచ్చు అండి. రైట్. సో ఈ ఫస్ట్ వేవ్లో ఉన్నటువంటి కరోనా వైరస్ని బేస్ చేసుకొని వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. మరి ఈ వైరస్ మ్యూటెంట్ అవుతూ ఉంది. కొత్త మ్యూటెంట్ అంటున్నారు, థర్డ్ వేవ్ అంటున్నారు. ఈ రకంగా రోజుకొక రూపం దాలుస్తూ ఉంది ఇది. మరి అప్పుడు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ఇప్పుడు డబుల్ మ్యూటెంట్గా మారిన ఈ వైరస్ పైన యాక్ట్ చేస్తుందా? సో యూజువల్గా మీరు తీసుకుంటే వైరస్ ఒక ఏమంటారు ప్రాపర్టీ, మ్యూటేట్ కావడం, అందుకే దాన్ని వైరస్ అంటారు. బేసికల్లీ ఇట్స్ ఏ పార్టికల్. ఇట్ ఈస్ నేదర్ లివింగ్ నార్ ఎ డెడ్ థింగ్ అనమాట వైరస్. దట్ ఈస్ వేర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వైరస్ ఉంటుంది. సో యూజువల్గా ఏమవుతుందంటే ట్రెడిషనల్గా వైరస్లు ఒక యానిమల్ నుంచి ఇంకొక యానిమల్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి పోతే యూజువల్గా విరులెన్స్ అనేది తగ్గుతూ రావాలి. బట్ కోవిడ్-19లో ఏం చూస్తున్నామంటే రివర్స్గా ద విరులెన్స్ అనేది పెరుగుతుంది. అది ఎందుకో మనకు తెలియదు. అంటే దాని గురించి చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి, ఇంజనీర్డ్ వైరస్ ఉన్నాయి. బట్ లెట్ us not go into that because we don't have any evidences to prove that. Maybe the world was unfortunate. That is the only thing we have. But whatever it is, vaccine అనేది కోవిడ్-19లో ప్రివెన్షన్ కంటే it is more of a preventing a death. That is more important. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఇన్ఫెక్షన్ రాదని అనుకోకూడదు మనము. కానీ మీరు చూస్తే సెకండ్ డోసెస్ తీసుకున్న వాళ్ళు డెత్ ప్రివెన్షన్ అనేది 100%. 2 డోసెస్ వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు, ఈవెన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా డెత్ ప్రివెన్షన్ అనేది 100% ఉంది. కాబట్టి మనము మ్యూటెంట్లు, వేరియంట్లు మనము
మనము దాని గురించి ఆలోచించకూడదు. దెర్ ఈస్ ఎనఫ్ పీపుల్ ఆర్ ఎనఫ్ సైంటిస్ట్ హు ఆర్ ట్రయింగ్ టు డీల్ విత్ ఇట్. దే విల్ కమ్ అవుట్ విత్ సొల్యూషన్. అండ్ మీరు డాక్టర్ ఫౌచి అన్నారు, లైక్ లాట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ స్టిల్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ మ్యూటెంట్స్. ఓకే, ఇంకో కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు కాల్ చేశారు. హలో. హలో మేడం. యా సత్యనారాయణ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. మేము ఫస్ట్ డోసు కరోనా కోవాక్సిన్ ఆర్ కోవిషీల్డ్ మాకు అంత ఐడియా లేదండి. డాక్టర్ గారు అయితే కోవాక్సిన్ అని ఇచ్చారు, కానీ మాకు కోవిషీల్డ్ అని రిపోర్ట్ వచ్చింది. మీరు ఇప్పుడు సెకండ్ డోస్ ఏ మెడిసిన్ వేసుకోవాలి దాని గురించి డౌట్ అండి. మీరు ఇప్పుడు మీరు కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు కోవిషీల్డ్ అని ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కాబట్టి మీరు కోవిషీల్డ్ దొరికితే కోవిషీల్డ్ వేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ పర్మిట్ చేస్తే మీరు కోవాక్సిన్ వేసుకున్నా భయపడాల్సిన అవసరం లేదు. మేము ఇందాకే క్రాస్ వ్యాక్సినేషన్ గురించి డిస్కస్ కూడా చేశాము. క్రాస్ వ్యాక్సినేషన్ గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది సేఫ్ అని అందరు చెప్తున్నారు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. బట్ ప్రిఫరబుల్లీ గవర్నమెంట్ సిస్టమ్ ఏంటంటే మీరు కోవిషీల్డ్ తీసుకుంటే కోవిషీల్డే ఇస్తారు. ఓకే, అయితే 2 డబుల్ డోస్ అయిపోయిన తర్వాత మీరు అన్నారు అంటే డెత్ ప్రివెన్షన్ బాగా ఇది చేస్తుంది, వర్కౌట్ అవుతుంది అని అన్నారు. కానీ ఇన్ఫెక్ట్ అవుతున్నారు చాలా వరకు. ఎందుకంత ఇన్ఫెక్షన్కి గురవుతున్నారు అంటారు? సో ఇప్పుడు అంటే యాంటీబాడీస్ ఉంటాయి, వ్యాక్సిన్ తర్వాత యాంటీబాడీస్ తయారవుతాయి కాబట్టి సేఫ్ అని అనుకుంటూ ఉంటాం కదా నార్మల్గా. మీరు చెప్పేది కరెక్టేనండి. బట్ ఇన్ వైరస్ మీరు చెప్పినట్టు కరెక్టే. వైరస్ మ్యూటేట్స్ ఎవ్రీ టైమ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్. సో యూజువల్గా దెర్ ఆర్ 2 kinds ఆఫ్ మ్యూటేషన్స్. పాజిటివ్ మ్యూటేషన్స్ అంటాము, నెగటివ్ మ్యూటేషన్స్ అంటాం. పాజిటివ్ మ్యూటేషన్స్లో ఏమవుతుందంటే విరులెన్స్ ఎక్కువ అవుతుంది. నెగటివ్ మ్యూటేషన్స్లో ఏంటంటే ఇట్ బికమ్స్ లెస్ ఏమంటారు లెస్ విరులెంట్, అంటే మనిషికి తక్కువ హాని చేస్తుంది లెస్ విరులెన్స్ అంటే. మోర్ విరులెన్స్ అంటే ఎక్కువ మందిని చంపడము, ఇంకా మోర్ డ్యామేజ్ చేయడము ఆర్గన్స్ కానీ అది జరుగుతుంది. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ షాట్ తీసుకుంటాం. ఇట్ ఈస్ కామన్ రికమెండేషన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, స్మోకర్స్కి, లంగ్స్ బాగలేని వాళ్ళకి అందరికి ఇస్తాం ఫ్లూ షాట్. ఫ్లూ షాట్ ఇచ్చినంత మాత్రాన జలుబు రాదు, ఫ్లూ రాదని అర్థం కాదు. అది ఇచ్చినా వస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ డిసీజ్ విల్ బి రెడ్యూస్ టు ద మ్యాక్సిమం. ఫ్యూ పీపుల్ వోంట్ హ్యావ్ సిమ్టమ్స్ బట్ దే కెన్ స్టిల్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో దాని ఇదిని తగ్గించడానికి విరులెన్స్ తగ్గుతుంది అండ్ ఇట్ వోంట్ ఎఫెక్ట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వైరల్ ప్రాపర్టీస్. ఓకే, సో అయితే కొందరు 6 నెలల లోపే మళ్ళీ నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అంటే ఇది కరెక్ట్గా వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది? ఇది చూస్తే ఇప్పుడులో వదిలేలా లేదు. ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్, మళ్ళీ థర్డ్ వేవ్ కూడా రెడీగా ఉందని అంటున్నారు. సో అప్పుడు మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వ్యాక్సిన్కి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది? సో వ్యాక్సిన్ 2 విధాలుగా చెప్పొచ్చు అండి. వ్యాక్సిన్ వ్యాలిడిటీ అనేది వ్యాక్సిన్ని బట్టి ఉండదు, మనిషిని బట్టి ఉంటుంది. యాంటీబాడీ టైటర్స్ అంటాము. ఆ వ్యాక్సిన్ యాంటీబాడీ టైటర్స్ ఎక్కువ ఉంటే అవి తగ్గిపోయినాక మనం మళ్ళీ వ్యాక్సినేట్ చేయాలి. అదర్వైజ్ కొందరికి ఎక్కువ కాలము యాంటీబాడీ టైటర్స్ ఉన్నాయంటే దే ఆర్ ప్రొటెక్టివ్. సో కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ ట్రయల్స్లో, తర్వాత చాలా ట్రయల్స్లో అందరు చెప్పడం ఏంటి అంటే ఎనీవేర్ బిట్వీన్ 6 to 8 months ఉంటుంది అంటున్నారు. మ్యాక్సిమం వుడ్ బి 12 months, 1 yearకి. సో అందుకే వీఆర్ ఆల్ రేసింగ్ అగేన్స్ట్ టైమ్ టు వ్యాక్సినేట్ పీపుల్ యాజ్ క్విక్లీ అండ్ యాజ్ సేఫ్లీ యాజ్ పాసిబుల్. కాబట్టి వ్యాక్సిన్ దొరికితే మీరు తీసుకోకపోవడం మహాపాపం. ఎందుకంటే ఐ వుడ్ టెల్ దట్ ఇట్ ఈస్ నోన్ మర్డర్ ఆఫ్ పీపుల్. మీకు వ్యాక్సిన్ దొరికి మీరు తీసుకోకపోతే ఒక పర్సన్ వ్యాక్సిన్ చేస్తే హీ కెన్ ప్రివెంట్ 5 or 6 people ఫ్రమ్ గెటింగ్ ద ఇన్ఫెక్షన్, ఎస్పెషలీ 45-year-old కానీ ఎవరన్నా కానీ. సో వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు ఓపెన్ వ్యాక్సిన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టు ఎవ్రీబడి అబోవ్ 18 years. ఎస్, ఇంకో కాల్ అని తీసుకుందాం. రామకృష్ణ గారు కాల్ చేశారు వైజాగ్ నుంచి. హలో. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. రామకృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. హలో. ఓకే, లైన్ కట్ అయినట్టుంది. సో క్యాన్సర్ పేషెంట్స్ అంటే కరోనా బారిన పడిన తర్వాత వాళ్ళలో ఎక్కువగా ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయంటారు? అంటే క్యాన్సర్ పేషెంట్ కరోనా వచ్చిన తర్వాత ఏమి ఉండదండి. వన్స్ దే ఆర్ క్యూర్డ్ ఆఫ్ COVID-19 they are just like any other normal person. The only problem is cancer patient, when they get COVID and they get admitted, they are very complicated patients. So we try వాళ్ళు ట్రీట్మెంట్ టైంలో ముందుగా వ్యాక్సిన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము.
తర్వాత వి మేక్ ష్యూర్ అండ్ మనం ప్రికాషన్స్ అన్ని తీసుకొని వాళ్ళకి రాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ దే ఆర్ ఆల్రెడీ ఫ్రెజైల్. వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్ వస్తే వాళ్ళని కొంచెం కాపాడడం, అంటే వీఆర్ కేపబుల్ ఆఫ్ సేవింగ్ దెమ్, బట్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ ఆన్ ద ఫ్యామిలీ. క్యాన్సర్కే కుంగిపోతుంటున్నారు, దాంతోపాటు COVID-19 వచ్చి హాస్పిటలైజేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో వీఆర్ ప్లానింగ్ ఫ్రమ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీఆర్ క్యాన్సర్ పేషెంట్స్కి ఎంతమంది వీలైతే వ్యాక్సినేట్ చేయగలుగుతానుకో మాకు అవైలబుల్ స్టాక్ని బట్టి వీఆర్ ట్రయింగ్ టు ఎంకరేజ్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ని వచ్చి వ్యాక్సిన్ తీసుకోమని. ఓకే, వినోద్ గారు ఇంకొక కాల్ తీసుకుందాం. ఓం కుమార్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. హలో మ్యామ్, యాక్చువల్లీ ఏం లేదు, సింపుల్ క్వశ్చన్ ఏంటంటే తెలుగు నార్మల్గా ఉంటుంది ఇప్పుడు ఉన్న బెటర్గా, సో బాడీ పెయిన్స్ గిట్ ఏం లేవు, సో వాట్ ఇట్ మీన్స్ యాక్చువల్లీ అన్న చూపించుకోవడం బెటర్ ఆప్షన్ లేదు యాక్చువల్లీ. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా మీ క్వశ్చన్? అంటే నార్మల్గా జలుబు ఉంది మేడం, అంతే, ఇంకా చూపించుకోనికి ఏం లేదు, నార్మల్గా ఐఎమ్ హెల్దీ, అసలు ఏం ప్రాబ్లమ్స్ లేవు, సో ఇట్స్ జస్ట్ ఎ డౌట్. అసలు క్లారిటీ లేదు మీ వాయిస్. అంటే నార్మల్గా జలుబు అనేది ఉంది మేడం, దానివల్ల చూపించుకోవచ్చా అని లైట్ గా ఉందా లేదా, అది కరోనానా కాదా అనేది మీ డౌట్. అంతే మేడం. యా, జలుబు ఉంది నార్మల్. అంటే ఇప్పుడు కరోనాలో కూడా రన్నీ నోస్ వచ్చే అవకాశం ఉందండి, జలుబులాగా ఉండే అవకాశం ఉంది. బట్ అట్లని ఇది లైక్ కైండ్ ఆఫ్ ఫ్లూ కూడా ఉండొచ్చు, సింపుల్ కామన్ కోల్డ్ వైరస్ కూడా ఉండొచ్చు అది. బట్ ఒకవేళ జలుబు తగ్గకుండా మీకు కొత్త కొత్త సిమ్టమ్స్ వస్తే, సోర్ థ్రోట్ అవన్నీ వస్తే చూపించుకోవడం మంచిదండి. ఓకే, ఇప్పుడు కరోనాకి ఫిక్స్డ్ ట్రీట్మెంట్ అనేది లేదంటారా? అంటే మొన్నటి వరకు రెమిడెసివిర్ అన్నారు, ప్లాస్మా థెరపీ అన్నారు, ఇప్పుడు అది WHO దాని నుంచి ట్రీట్మెంట్ లిస్ట్లోంచే తీసేస్తారు, దానివల్ల పెద్ద దేర్ ఇస్ నో యూస్ అని. పర్టికులర్గా ఇది కరోనా ట్రీట్మెంట్ అనేది ఏమైనా ఉందా? అది గుడ్ క్వశ్చన్ అండి. అంటే రైట్ నౌ మనం అన్నీ చూస్తే ఒక స్టిరాయిడ్ తప్పితే కరోనా ట్రీట్మెంట్కి ఏది బెనిఫిట్ లేదు అని అంటున్నారు. అండ్ స్టిరాయిడ్ కూడా డిసీజ్ వైరల్ రెప్లికేషన్ అంటాం. అర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్లో ఇస్తే మీరు ఇచ్చిన స్టిరాయిడ్ యాక్చువల్గా హాని చేయొచ్చు పేషెంట్కి. సో స్టాండర్డ్ ట్రీట్మెంట్ అంటూ లేదు. మీరు ఎప్పుడైనా ఏ జబ్బైనా పేషెంట్ స్పెసిఫికే ఉంటుంది, ఇదేమి మెషిన్ లాగా కాదు, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా రియాక్ట్ చేస్తారు. కాబట్టి ఈ డెసిషన్ అనేది ప్రొఫెషనల్స్కి వదిలేస్తే బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ రెమిడెసివిర్ పనిచేసిందని చెప్పచ్చు. బట్ మీరు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ 1000 పీపుల్, ఒక క్లినికల్ ట్రయల్ అనేది ఎలా చూస్తుందంటే 1000 మందిని చూసి వాళ్ళలో బెనిఫిట్ ఉందా లేదా చూస్తుంది. బెనిఫిట్ పోవచ్చు. వెన్ వీ కమ్ టు పర్సనలైజ్డ్ మెడిసిన్, ఆ ఒక్క పేషెంట్ నేను కాపాడిన పేషెంట్ ఆ ఒక్క పేషెంట్లో రెమిడెసివిర్ పనిచేస్తుంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దట్ పేషెంట్. ఆ పేషెంట్ వోంట్ కన్సిడర్ వెదర్ ఇట్ ఫెయిల్డ్ ఇన్ 999 పీపుల్, ఇట్ వర్క్ ఫర్ హిమ్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టుడే. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆ పర్టికులర్ పర్సన్లో ఈ రెమిడెసివిరే కరెక్ట్గా పనిచేసి తగ్గిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా క్యాన్సర్ పేషెంట్స్లో మేము కొంచెం డిటీరియేట్ అయితేనే మేము రెమిడెసివిర్ ఇయ్యంగానే రికవర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. బట్ ఇవి కొన్ని ఇన్సిడెన్సెస్ మాత్రమే. బట్ మీరు చెప్పినట్టు దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ కన్ఫ్యూషన్. బట్ ఆల్ డ్రగ్స్ డూ వర్క్. ఎందుకంటే యాక్ట్ ట్రయల్లో మెడిసిన్ పనిచేసిందనే అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు సడన్గా పని చేయట్లేదు అంటున్నారు. బట్ దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఎందుకంటే ట్రయల్ డిజైన్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు. సిక్ పేషెంట్స్లో, మోడరేట్ టు సిక్ పేషెంట్స్లో పని చేస్తుందని అంటున్నారు. బట్ అందరిలో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కరోనా వస్తేనే నేను రెమిడెసివిర్ తీసుకోవాలా అలాంటి అవసరం లేదు. సిక్, మోడరేట్ టు సిక్ అయ్యే పేషెంట్స్లో లేదా ఎల్డర్లీ పీపుల్ వీళ్ళు ఖచ్చితంగా సిక్ అవుతారన్న వాళ్ళలో మా ఎక్స్పీరియన్స్లో, మా మెడికవర్ జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వి ఆల్ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్. బట్ ఐఎమ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, సో ఐ కెన్ రియల్లీ నాట్ కామెంట్ పర్టికులర్లీ. బట్ దెర్ ఇస్ ఖచ్చితంగా ఎఫికసీ అయితే ఉంది కొన్ని కేసెస్లో. యా, ఓకే. ఇంకో కాలర్ ఆంజనేయులు గారు కాల్ చేశారు మహబూబ్ నగర్ నుంచి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, మొన్న నేను April 22 వ్యాక్సిన్ తీసుకుంటాను, కోవిషీల్డ్ టీకా ఇచ్చారు సార్ నాకు. సార్ చెప్పండి. April 22 కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు సార్ నాకు. ఓకే. అయితే నేను నెక్స్ట్ 26, 27 నేను పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది సార్ నాకు. ఓకే. తర్వాత నేను మళ్ళీ మెడిసిన్స్ వాడితే మొత్తం మధ్య 7 days అంటే నెగిటివ్ వచ్చింది. ఓకే.
తర్వాత మరి మనం 45 days వస్తే వ్యాక్సిన్ తీసుకోవాలి కదా సార్. మరి కొంత తీవ్ర చెప్తున్నారు 6 months 9 months చెప్తుంది. ఎట్లా దాన్ని కొంచెము క్లారిటీ లేదు సార్. అంటే ఒక్కటండి, ఎనీవే చూడండి, ఇప్పుడు దర్ ఆర్ 2 ways ఇక్కడ. వ్యాక్సినేషన్ మీకు టూ డోసెస్ కావాలి. ఒకటి కోవిషీల్డ్ తీసుకున్నారు, ఇంకొకటి యూ న్యాచురల్లీ గాట్ వ్యాక్సినేటెడ్ బై నేచర్. సో యూజువల్గా ఏం చేస్తామంటే యాంటీబాడీస్ టెస్ట్ చేస్తాం. యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే అంటే దానికి ఇప్పుడు ఈ సిస్టంలో యాంటీబాడీస్ మెజర్ చేసి అది ఏం లేదు. సో యూజువల్గా ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఒక 3 months వెయిట్ చేసి తీసుకుంటే బెటర్ సెకండ్ డోసు. ఎనీవే ఇప్పుడు కోవిషీల్డ్ 16 weeks తర్వాత తీసుకోమంటున్నారు కాబట్టి మీరు ఎలాగా మీరు యూ విల్ ఫాల్ ఇన్ దట్ కేటగిరీ. కాబట్టి ఒక 3-4 months ఆగి మీరు సెకండ్ డోస్ తీసుకోవచ్చు. ఓకే, ఈ యాంటీబాడీస్ అనేవి అంటే వైరస్ మన లోపలికి వెళ్ళిన వ్యాక్సిన్ దాన్ని బట్టి ఉంటుందా యాంటీబాడీస్ తయారవ్వడం, లేదంటే పర్సన్ టు పర్సన్ వేరీస్? ఇప్పుడు హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా అంటేనండి, వైరస్ కానీ ఎనీ ప్యాథోజన్ అంటాం, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఎలిమెంట్స్ కానీ దేనికైనా కానీ మనం ఇన్ఫెక్ట్ అయినప్పుడు బాడీ రియాక్షన్ ఉంటుంది, బాడీకి మెమరీ ఉంటుంది. సో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటాము. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి. సో యాంటీబాడీస్ అందరికీ తయారవుతాయి. బట్ హౌ లాంగ్ ద యాంటీబాడీస్ లాస్ట్ అనేది మనిషి న్యూట్రిషన్ పైన అండ్ జెనెటిక్ ప్రొఫైలింగ్ పైన అండ్ దాంట్లో రకరకాలు ఉంటాయి, కానీ స్పెసిఫిక్గా మనము చెప్పలేము. అండ్ ఎస్పెషల్లీ మాల్ నరిష్డ్ పీపుల్ కానీ క్యాన్సర్ సర్వైవర్స్లో కానీ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళలో కానీ ఇమ్యూన్ సిస్టమ్ యాంటీబాడీస్ అంత స్ట్రాంగ్గా మౌంట్ కాదు. కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్లో ప్రతి ఒక్కరు 2 doses తీసుకున్న వాళ్ళలో ఎఫికసీ ఉందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎస్పెషల్లీ క్యాన్సర్ పేషెంట్స్లో యాంటీబాడీస్ ఫామ్ అయ్యాయా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి మనం క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా మళ్ళీ ఎంత గ్యాప్లో మళ్ళీ కరోనా బారిన పడతారు, అది కూడా చాలా పెద్ద డౌట్ ఉంది చాలా మందికి. అంటే ఇది ఏంటంటేనండి, లైక్ యూజువల్గా మేము చూసింది ఏంటంటే అట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ 6 months తర్వాత తెలిసిన అతనికి వచ్చింది. బట్ ఏదో ఒక ఇన్సిడెంట్ పట్టుకొని దానివల్ల వచ్చిందా లేదా మనం చెప్పలేము. సో యాంటీబాడీస్ మెయింటైన్ చేయడము, ఇంకొకటి ఏంటంటే యువర్ న్యూట్రిషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వెన్ యువర్ న్యూట్రిషన్ ఇస్ నాట్ గుడ్ యూ విల్ హ్యావ్ లో ఇమ్యూనిటీ. వెన్ యూ అబ్యూజ్ ఆల్కహాల్ యువర్ ఇమ్యూనిటీ విల్ బీ లో. లాట్ ఆఫ్ పర్సనల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇటువంటి విషయంలో రీఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. ఓకే, సో ఫైనల్గా కరోనాను జయించడానికి కావాల్సినటువంటివి, ఒక మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు, వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఏంటంటారు? ఫస్ట్ ఏంటంటే వన్ మోస్ట్ కామన్ థింగ్ టుడే దట్ వీఆర్ ల్యాకింగ్ ఇస్ కామన్ సెన్స్. ఓకే, వీ నీడ్ టు మాస్క్, వీ నీడ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ అండ్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్ బికాస్ వీ డోంట్ హ్యావ్ రైట్ టు కిల్ అదర్ పీపుల్. మనకు కోవిడ్ పాజిటివ్ వచ్చి ఊరంతా తిరుగుతున్నామంటే ఇట్ ఈస్ అమౌంటింగ్ టు మర్డరింగ్ పీపుల్. కాబట్టి దీస్ ఆర్ స్మాల్ ప్రికాషన్స్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ ఎంతమందికి వీలైతే అంతమందికి వ్యాక్సినేషన్ వేయాలి. ఒకవేళ సెకండ్ డోస్ వస్తుందా లేదో అని భయపడాల్సిన అవసరం లేదు. సింగిల్ డోస్ చేసినా కూడా సింగిల్ డోస్తో కూడా లైఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా బాగానే ఉంది ఈవెన్ విత్ సింగిల్ డోస్. కాబట్టి ఇట్స్ రిక్వెస్ట్ ఫర్ ద పీపుల్, గవర్నమెంట్ అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ ద సిస్టమ్, గెట్ వ్యాక్సినేటెడ్, హెల్ప్ పీపుల్ గెట్ వ్యాక్సినేటెడ్, స్టే హోమ్, స్టే సేఫ్, డోంట్ కమ్ అన్లెస్ యూ నీడెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఓపెన్స్. మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్, సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఇంపార్టెంట్, కన్సర్న్ టు అదర్ పీపుల్స్ లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఎల్డర్లీ, డెబిలిటేటెడ్. దిస్ ఈజ్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ వీఆర్ ఎ గ్రేట్ కంట్రీ. సో వీ నీడ్ టు టేక్ ఇట్ అట్ పర్సనల్ లెవెల్. జస్ట్ ఏదో డాక్టర్లు, పోలీసులు, మీడియా అండ్ ఎవ్రీబడి మేము వారియర్స్ మనం అనుకొని తిరిగితే సరిపోదు. ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఎంటైర్ కంట్రీ. People staying in home, they are also important. They are also warriors. So everybody is a warrior in this fight against COVID-19. So to succeed and to save more people and make this a prosperous country, I think everybody is a COVID warrior. Yes, very true. Thank you so much, Vinod Reddy garu. Thank you, Anand. Thanks for your time. Thank you.